హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి లైటింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా కడియంలో ఉన్న దుర్గమ్మ తల్లి గుడి దగ్గర అనమాట. వంతెన మీద ప్రతి సంవత్సరం ఇలానే పెడతారు. ప్రతి ఊళ్ళోనూ కూడా ఇలానే పెడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ దసరా వచ్చింది అంటే ఇలా లైటింగ్లతో చాలా అందంగా మారిపోతాయి ఊళ్ళు. ఈరోజు ఎందుకు వచ్చామంటే కుంకుమ పూజ చేయించుకుందామని అయితే గుడికి అయితే వచ్చేసాం. ముందుగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాము. ఆ తర్వాత పసుపుతో వినాయకుని అయితే చేస్తున్నాను. పసుపులో మనం కొన్ని నీళ్లు వేస్తే కనుక వినాయకుడు మనకి తయారైపోతాడు. చక్కగా వాటిని తీసుకుని ఆ వినాయకుడి ప్రతిమని చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే దుర్గమ్మ తల్లి ప్రతిమను కూడా ఇచ్చారు, అది కూడా ప్రతిష్ఠించేసాను. ఆ తర్వాత దీపం కోసం నూనెది సిద్ధం చేసుకున్నాను. చక్కగా అలంకరించుకున్నాము. మా అమ్మ, నేను, మా కృష్ణవేణి మేమందరం కలిసి వెళ్ళామన్నమాట గుడికి. ఇక్కడ మా సిద్ధు చూసారు కదా, మొన్నే విజయవాడ కూడా వెళ్ళొచ్చేసాము. చక్కగా పూజ అయితే మొదలు పెట్టేసాము. ముందుగా ఆచమనీయం చేసి దీపం వెలిగించుకున్న తర్వాత పూజను మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్నాము. కుంకుమ పూజ కదండి, కుంకుమ పూజ మొత్తం ఇలా అయితే చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకున్నాము. అమ్మవారిని ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో మనం పూజించగలిగితే ఆవిడ ఏదైనా ఇస్తుంది. అమ్మలు గన్న అమ్మ ముగురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారలు పుచ్చాడమ్మ, తను నోనమ్మిన వేల్పుటమ్మల దుర్గమాయమ్మ. అమ్మకి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ చూపించిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చేసాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే. చూసారు కదా, ఈరోజైతే సరస్వతీదేవి అమ్మవారి రూపంతో ఉంది. చాలా చక్కగా అయితే ఉంది ఆవిడ. ప్రతి ఒక్కరికి శ్రీ సంపద ఎప్పుడు ఇలానే తులతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ ఊర్లో ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.